ఓకే కుమార్ 1 hour ఉంటది. నాకు షర్ట్ ఇచ్చి నా షర్ట్ సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కృమ్మారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కృమ్మారివే. సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరాని రిక్తుండను, సర్వద నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కృమ్మారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నాని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవనను పరికింపు నాని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవనను గడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేతన్ బట్టి నన్ను రక్షించుమా. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేతన్ బట్టి నన్ను రక్షించుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు నిహ పరమునా. అధికంబుగా నీ ఆత్మతో ఆవరించుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరించుము నా
చేయక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కృమ్మరివే సారే పైను మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నీ రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. కళ్ళు మూసుకున్నాడు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయనా నీ కృపా సింహాసనం దగ్గర చేరు ప్రభా. మరి బైబిల్ని నాయనా ధ్యానం చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభా. నాయనా మేము నీ సత్యాన్ని నాయనా తెలుసుకుని ప్రభా మా జీవితాన్ని నాయనా మేము కట్టుకోగలిగినట్లు ప్రభా నాయనా మాకు సహాయం చేసి దీవించమని కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, యాక్చువల్గా కొంచెం బైబుల్ స్టడీ అన్న మోడే తీసుకుంటున్నాం, కానీ బైబుల్ స్టడీ కంటే ఎక్కువ ప్రసంగంలోకి వెళ్ళిపోతున్నామేమో అని అనిపిస్తా ఉంది నాకు. సో ఈ రోజు నుంచి ప్రసంగం కాన్సెప్ట్ కాదు, కానీ కొంచెం ఒక పద్ధతి ప్రకారం కొన్ని అంశాలు దేవుని గురించి, దేవుని గుణగణాల గురించి, దేవుని యొక్క ఉనికిని గురించి, దైవత్వం గురించి, దేవుడు మానవుడి యొక్క సంబంధం గురించి, దేవుడు లోకం యొక్క సంబంధం గురించి మనం అట్లా కొన్ని అంశాలు ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుందామని. అంటే అన్ని స్పిరిచువల్ గా అన్ని లెవెల్స్ లో ఉన్నవాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మనకు తెలిసినా కానీ కొన్ని మౌలికమైన ప్రాథమికమైన ఫండమెంటల్ బేసిక్ ఇష్యూస్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను రైట్, జాయిన్ అయిన వాళ్ళందరికీ వందనాలు. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను ఈరోజుది. ఒక్క నిమిషం. ఇది షేర్ అవుతా ఉన్నా. రైట్, బైబిల్ స్టడీ లాగా మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అయితే రెండు బేసిక్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తా ఉన్నాను ఈ బైబిల్ స్టడీ. ఎందుకు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ లాంగ్ టైం. చాలా టైం పడుతుంది మనకి. ఇప్పుడల్లా చర్చెస్ గా మనం కూర్చోడానికి అవ్వదు. ప్రసంగాలు ఎడిదిరిగి మనం సండే చూస్తున్నాం. సో ప్రసంగాలు మోడ్లోకి నేను వెళ్ళకుండా కొంచెం కాన్సెప్ట్ వైజ్, టాపిక్ వైజ్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తా ఉన్నాను. వాట్ టు నో, తెలుసుకోదగినవి ఏంటి ఉన్నాయి, వాట్ టు డూ, మనం చేయాల్సినవి ఏమి ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ అంతా అంటే కొన్ని వారాలు మనం ఏమేమి తెలుసుకోవాలో, తెలుసుకోదగినవన్నీ మనకు ఒకవేళ తెలిసినా కానీ మనం కొంచెం బ్రషప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం అంశాల వారీగా మొత్తాన్ని మనం స్టడీ చేసుకుందాం. దాని తర్వాత వాట్ టు డూ, మనం చేయదగినవి ఏమున్నాయి అన్న విషయాల్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రైట్, అయితే ఫస్ట్ ఈరోజు మనం చూడాలనుకుంటున్నది ఏంటి అంటే దైవ స్వరూపం, గాడ్స్ ఫామ్ అంటారు. మేబీ నేను ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేశానో లేదో నాకు తెలియదు. ఒకవేళ తెలుగు
ఆ ట్రాన్స్లేషన్లో ఎక్కడన్నా పొరపాట్లుంటే నన్ను మన్నించండి. సజెషన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. గాడ్స్ ఫామ్, దేవుని స్వరూపం గురించి ఈరోజు మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను కొన్ని అంశాలు మీతో డిస్కస్ చేస్తాను. దాని తర్వాత మనం దాని మీద డిస్కషన్ చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఫస్ట్ ఏంటి అంటే దేవుడు లేకపోతే దైవము ఒక్కడే. గాడ్ ఈజ్ వన్ అని. దేవుడు లేకపోతే దైవము ఒక్కడే. దేవుడు అన్నవాడు ఒక్కడే. బైబిల్ చెప్పే మాట ఏంటంటే గాడ్ ఈజ్ వన్ అని. మార్కు సువార్తలోకి వెళ్దాం మనం. బైబిల్స్ తీసి, అంటే మీరు ఇది ఒక నోట్స్ లాగా రాసుకోగలిగితే మనకి అంశాల వారీగా ఉంటాయి. నేను ఎడదిరికి మీకు గ్రూప్లో ఇదైతే షేర్ చేస్తాను, దీనికి సంబంధించిన పీడిఎఫ్. బట్ స్టిల్ మనం రాసుకోగలిగితే బాగుంటది. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అక్కడ ఏముంటది అంటే, అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అని. దాన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే, ఈఎస్పి వర్షన్లోకి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో మనం చూస్తే, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఆర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్ అన్న మాట ఉంటుంది. ద లార్డ్ ఆర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్ అని. కింగ్ జేమ్స్ వర్షన్ లోకి వెళ్తే తెలుగు భాషలో ఉన్న తర్జుమా టైప్ మనకు అక్కడ కనిపిస్తుంది. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఆర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్ అని. ఈజ్ వన్ లార్డ్ అని. అయితే మరి నేను తెలుగులో పెద్ద పండితుడిని కాదు, కానీ అద్వితీయ అన్న మాట ఎందుకు పెట్టారో నాకు తెలీదు. అద్వితీయమైనది అంటే మరి ఇక్కడ అదే అంటే మనకి వాస్తవమైన అర్థాన్ని తీసుకొస్తుందా, యాక్చువల్ మీనింగ్ని తీసుకొస్తుంది అంటే నాకు తెలియదు. కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ద లార్డ్ ఆర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. మన దేవుడైన ప్రభువు ఒక్కడైన ప్రభువు. యాక్చువల్గా చెప్పాలంటే తెలుగులో ద లార్డ్ ఆర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్ అని. అయితే దీన్ని ఇంకొంచెం ముందుకి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ద్వితీయోపదేశ కాండంలోకి కూడా వెళ్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళి 6వ అధ్యాయము 4-5 వచనాల్లో, అంటే యేసు ప్రభు ఎక్కడ ఏ మాటను కోట్ చేశాడు అంటే, అక్కడ మార్కు సువార్తలో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 4-5 వచనాల్ని యేసు ప్రభు అక్కడ కోట్ చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించు అన్నాడు. సో నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇంగ్లీష్ లో ఏముంది, చదువుతావా? అదే మాట ఉంది, ద లార్డ్ ఆర్ గాడ్, ద లార్డ్ ఈస్ వన్ అని. అయితే ఇక్కడ ఈ పాత నిబంధన అంతనేమో హీబ్రూ భాషలో రాశారు, క్రొత్త నిబంధన అంతా ఏమో గ్రీక్ భాషలో రాశారు. ఈ ఒరిజినల్ భాషలో వీటి గురించి ఏమి ఇచ్చారో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. గ్రీక్ భాషలో ఏమన్నారంటే, ఆ వన్ అనే మాట ఉంది చూసారా, నేను అక్కడ గోల్డ్ కలర్ లో లేకపోతే ఎల్లో కలర్ లో పెట్టాను, అద్వితీయ అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో వన్ అనే మాట. దానికి వాళ్ళు వాడిన పదం ఏంటంటే హైజ్ అనే మాట. గ్రీక్ భాషలో హైజ్ అనే మాట వాడారు. అంటే అర్థం ఏంటి అంటే, ఇన్ అపోజ్ టు మెనీ, అనేకము కానిది, అనేకము కానిది, ఇన్ అపోజ్డ్ టు మెనీ అన్న అర్థాన్ని వచ్చే పదాన్ని అక్కడ వాడారు. హైజ్ అనే మాట వాడారు, అనేకము కానిది, ఇన్ అపోజ్డ్ టు మెనీ. మెనీ అన్న దానికి అపోజిషన్ లో ఉండేది,
అనేకము కానిది అంటే ఏకమైనది, ఒక్కటై ఉన్నది అన్నమాట. తర్వాత హెబ్రీ భాషలో మనం చూస్తే నాకు ఆ తెలుగు ఒత్తు కాపాడలేదు. వినోద్ బ్రదర్ని అడిగి నేర్చుకోవాలి. అది ఎహాడ్, అది ఉట్టి కాదు, ఎహా. వాళ్ళకి హెబ్రీ భాషలో ఉర్దూ లాగా ఖా ఖా అనే పదం ఉంటది. సో అది ఎహాద్ కార్డ్ కాదు, ఎహాద్. అంటే దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ అంటే దీన్ని చాలా రకాలుగా వాడారు. కానీ ఇక్కడ వాడింది ఏంటి అంటే యాజ్ వన్ మ్యాన్ అని, టుగెదర్ అని, ఒక మనిషిగా, లేదంటే కలిసి, ఒక మనిషిగా, లేదంటే కలిసి. అంటే ఇదే పదాన్ని ఇంకా బైబిల్లో ఇంకా 3 ప్లేసెస్ లో, అంటే ఇంకా చాలా ప్లేసెస్ లో వాడారు, కానీ నేను మీకు 3 ప్లేసెస్ లో ఇదే పదాన్ని ఎలా వాడారో మీకు చూపిస్తా. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 64వ వచనం చూద్దాం. 64వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. మొత్తము అన్న మాట ఉంది చూసారా? సమాజం యొక్క లెక్క మొత్తము, సమాజం యొక్క లెక్క అంతా కలిసి అంటాం మనం. అక్కడ ఇంగ్లీష్ లో ఏముంది? The whole company numbered 42,360. హోల్ అన్న మాట మొత్తము కదా. అక్కడ మీకు మొత్తం అని ఉంది చూసారా? అక్కడ కూడా ఏ పదం వాడారు అంటే ఎఖాడ్ అనే మాటని వాడారు. అదే ఎజ్రా దీంట్లోనే మనం ఇంకొక అధ్యాయంలో చూద్దాం. 3వ అధ్యాయంలో 9వ వచనంలోకి వెళ్దాం. 9వ వచనం మనం చూసినప్పుడు యెషువాయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మిలేయులను, అతని కుమారులను, హోదవ్య కుమారులను, హేనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారుల చేత నియమించబడ్రి. నువ్వు చదువుతావా ఒకసారి ఇంగ్లీష్ లో? Joshua and his sons and brothers, and Kadmiel and his sons, descendants of Hodaviah, and the sons of Henadad, and their sons and brothers, all Levites, joined together అని ఇంగ్లీష్ లో ఉంది. మనకి తెలుగులో అటువంటి భావం వచ్చేటట్టు అక్కడ రాయలేదు, కానీ వీళ్ళందరినీ కలిపి జాయింట్ టుగెదర్ సూపర్వైజింగ్ వర్క్ లో పెట్టారు. వీళ్ళందరినీ కలిపి అని ఇంగ్లీష్ లో మనకు కనిపిస్తుంది. ఒరిజినల్ భాషలో ఉంది, తెలుగులోకి ఆ పదం రాలేదు. కానీ ఇక్కడ కూడా ఇహాద్ అనే మాటని వాడినట్టు మనం చూస్తుంటాం. అలానే 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఇక్కడ కూడా ఇదే పదం. నేను యాజకులను, లేవీయులను తమను తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తర్వాత చేరువలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. అక్కడ ఇంగ్లీష్ లో చదవండి. The priests and the Levites have purified themselves. And were all ceremonially clean. The Levites slaughtered the Passover lamb for all the exiles. For all the exiles. For their relatives and priests and for themselves. ఇక్కడ ఆల్ ద అందరికి కలిపి అన్న మాట ఉంది చూసారా? అక్కడ ఇదే పదాన్ని వాడారు. సో ఇక్కడ మనం ఈ పదాన్ని మనం చదువుతున్నప్పుడు తెలుగులో అద్వితీయ అనే పదాన్ని పెట్టారు.
దీన్ని మనం కరెక్ట్ గా చదవాలి అంటే, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అంతా కలిసి, లేకపోతే అందరూ కలిసి ప్రభువు అని. ద లార్డ్ ఆర్ గాడ్ ఈజ్ టుగెదర్ వన్ లార్డ్ అని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దైవత్వము అన్న పదం ఉంటుంది చూసారా. ఇప్పుడు మానవత్వము అన్న మాట ఉంది అనుకోండి. ఇప్పుడు దేవుడు అన్న పదాన్ని మనం ఎప్పుడైతే వింటామో, గాడ్ అనే పదాన్ని ఎప్పుడైతే వింటామో, ఈ గాడ్ అనే పదం కానీ దేవుడు అన్న పదాన్ని కానీ దైవత్వము అన్న పదంతో పాటు సరి సమానంగా మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మానవత్వము అనే మాట ఉందనుకోండి, మానవత్వము ఒకటే ఉంటది, అంతే కదా. మానవులు ఎలా ఉంటారు? అనేకులుగా ఉంటారు. వేరువేరు స్వభావాలు, వేరువేరు భాషలు, వేరువేరు రంగులు, వేరువేరు జాతుల వారుగా ఉంటారు. కానీ మానవత్వం మొత్తం కలిపి ఒకటే ఉంటది. హ్యుమానిటీ అంతా ఒకటే. హ్యూమన్స్ మే బి డిఫరెంట్. సో ఇక్కడ దేవుడు అన్న మాట ఎప్పుడైతే మనం వింటామో, దేవుడు అన్న మాటని కూడా దైవత్వము లేకపోతే దైవము అన్న 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 పరిభాషలో మనం దాన్ని అర్థం చేసుకోవాలా. దైవత్వము, దైవము అన్న పరిభాషలో మనం అర్థం చేసుకోవాలా. బైబిల్లో మనం చదివితే, మనం ఇంకొంచెం ముందు స్టడీస్ లోకి వెళ్తే త్రిత్వం గురించి నేర్చుకుంటాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిపి ఏకముగా దేవుడై ఉన్నాడు. సో దైవత్వములో, దైవత్వము అంటే ఏంటి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకత్వము కలిగి ఉండటం దైవత్వము. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ యూనిట్ గా ఉండటం, యూనిటీగా ఉండటం, యూనిట్ గా ఉండటం గాడ్ లేకపోతే గాడ్ హెడ్, దైవత్వము, దైవము అన్న మాటని. సో మనకి బైబిల్లో కలిపి ఒక ఎంటిటీగా, కలిపి ఒక తత్వముగా, కలిపి ఒక దేవునిగా మనకి బైబిల్లో చూపించబడుతుంది. అయితే మనం బైబిల్ని జాగ్రత్తగా చదువుతున్నప్పుడు దేవుడు లేకపోతే దైవత్వము ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు ఒక్కడే, దైవత్వం ఒక్కటే. కానీ తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు వేరు వ్యక్తిత్వాలు ఒక్క దైవత్వంలో కలిగి ఉంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తిత్వంలో ఏక దైవముగా ఉంటాడు. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ముగ్గురు పర్సన్స్, త్రీ పర్సన్స్ ఎగ్జిస్ట్ యాజ్ వన్ యూనిట్ గాడ్ హెడ్. ఒక్కడైన దేవుడుగా ఉంటారు. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు వ్యక్తులు కలిసి ఒక్కటైన దైవత్వముగా ఉంటాడు. దీన్ని మనం రాబోయే రోజుల్లో త్రిత్వము గురించి నీట్గా ప్రతి పాయింట్ని మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాం. మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనకి దేవుడు ఒక్కడే, దైవము ఒక్కటే, దేవుడు ఒక్కడే. దేవుడు అన్న మాట దైవము, దైవత్వము, దేవుని తత్వాన్ని మనకు సూచించే మాట. వ్యక్తులుగా ముగ్గురు ఉన్నప్పటికీ దైవత్వము, దేవుడు ఒక్కడే. పర్సన్స్ ముగ్గురు అయినప్పటికీ ద పర్సన్ హుడ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు.
ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, కానీ ఏక వ్యక్తిత్వము కలిగిన ముగ్గురు వ్యక్తులు, ఏకమై ఉన్న ఏక దైవత్వము కలిగిన దేవుడు. 3 persons united in one personhood called God. సో దీన్ని మనం ట్రినిటీ అన్న కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్స్ లోకి వచ్చినప్పుడు మనం కంప్లీట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు ఒక్కటే, దైవత్వము ఒక్కటే అన్న మాటని మనం స్టడీ చేస్తా ఉన్నాం. రెండోది చూద్దాం, గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అక్కడ యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు అని చాలా క్లియర్ గా బైబిల్లో చెప్పబడింది. దేవుడు ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆయన మానవుల వలె భౌతికమైన శరీర సంబంధి కాదు. మన శరీర సంబంధం, మనకి భౌతికమైన శరీరం ఉంది. గాడ్స్ నేచర్ ఈజ్ స్పిరిట్. హీ ఈజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. సో గాడ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ బీయింగ్ ఇన్ కాంట్రాస్ట్ టు పీపుల్ అండ్ పర్టికులర్లీ టు ఐడల్స్ అన్నాడు. అంటే ప్రతిమలు లాగా ఆయన పోలి ఉండక, మానవుల వలె భౌతికమైన శరీరాన్ని ఆయన కలిగి ఉండక, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. సో దేవుడు మనలాగా ఉండడు. దేవుడు మనలాగా ఇలాంటి శరీరం కలిగి ఒక మానవ ఆకారంలో, దేవుడు మనలాంటి శరీరం కలిగి ఒక మానవ ఆకారంలో మనిషిలాగా భౌతికమైన శరీరాన్ని కలిగి ఆయన ఉండడు. అందుకే ఏ విగ్రహం కూడా, ఏ ప్రతిమ కూడా దేవుణ్ణి సూచించలేవు. రైట్. అందుకే అంటే మరి డౌట్ ఎక్కడ వస్తుంది అంటే, దేవుడు మనుషుల్ని ఆయన పోలికల చొప్పున, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన నిర్మించుకున్నాడు కదా అన్న మాట మనకి డౌట్ వస్తుంది. మనం ఇంతకు ముందు చర్చిలో కూడా దీని గురించి చెప్పా. ఆయన స్వరూపమందు, స్వరూపము, ఇన్ హిస్ ఇమేజ్ అన్నమాట. స్వరూపము అంటే ఇక్కడ మనకి కనిపించేది ఏంటి అంటే సెలేం అనే మాట. దేవుని యొక్క ప్రతిమగా, ఆత్మయ్యున్న దేవుని యొక్క ప్రతినిధిగా. అంతేగాని దేవుడికి మనలాగా భౌతికమైన శరీరం ఉంటది. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఆయన ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కదా, మరి ఎందుకు కొంతమంది నల్లోళ్ళు ఉన్నారు, కొంతమంది తెల్లోళ్ళు ఉన్నారు, కొంతమంది పొడుగ్గా ఉన్నారు, కొంతమంది పొట్టుగా ఉన్నారు, రకరకాల జాతులోళ్ళు ఎందుకు ఉన్నారు, జుట్టు రింగులు తిరిగే వాళ్ళు, పొడుగోడు జుట్టు ఉన్నోళ్ళు, జుట్టు ఊడిపోయే వాళ్ళు, వీళ్ళంతా ఎందుకున్నారు, రకరకాలుగా ఎందుకున్నారు? దీంట్లో అసలైన దేవుని స్వరూపం ఏంటి అని అంటే, దీంట్లో కొంతమంది ఎలా చెప్తారు అంటే, పాపం చేసిన తర్వాత, మనిషి పాపంలో పడిన తర్వాత పాపం మనిషిని ఆ రకంగా చేసేసింది, రకరకాలుగా చేసేసింది అని, నల్లగా పుట్టడం లేకపోతే నల్లగా ఉండటం అన్నది అది ఒక శాపంతో కూడిన దీని కింద తెల్లగా ఉన్న వాళ్ళు దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన జనాంగంగా శాపంలో లేని వారిగా చూడటం అన్నది పాన్ వరల్డ్ కల్చర్ లో మనకు కనిపిస్తుంది. అంటే కేవలం విదేశీ కల్చర్ లో మాత్రమే కాదు, మనకి ఇక్కడున్న మన భారత సంస్కృతిలో కూడా ఒకప్పుడు అట్లా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర వాళ్ళు ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళని కొంచెం అలానే చూస్తారు, అంటే కొంచెం తక్కువ వారిగా, అనాగరికులుగా చూస్తారు. కానీ వాస్తవానికి దేవుడు ఎలా ఉన్నాడో మనిషిని దేవుడు అట్లా చేయలా. దేవుడు తన స్వరూపమందు,
ఇన్ హిజ్ ఇమేజ్ అంటే దేవుని యొక్క ప్రతినిధిగా చేశాడు, దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గా చేశాడు. ఎలాంటి రిప్రజెంటేటివ్ గా? ఆయన పోలిక చొప్పున, ఇన్ హిజ్ లైక్నెస్, ఆయన స్వభావాన్ని వ్యక్తపరిచే ఆయన యొక్క ప్రతినిధిగా, ఆయన స్వభావాన్ని వ్యక్తపరిచే ఆయన యొక్క ప్రతినిధిగా, ఆయన యొక్క నేచర్ ని, దేవుని యొక్క క్యారెక్టర్ ని, దేవుని యొక్క నేచర్ ని, ఆయన సిమిలిట్యూడ్ ఆఫ్ హిజ్ నేచర్ ని రిప్రజెంట్ చేసే దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గా దేవుడు మనిషిని సృష్టించుకున్నాడు. అది ఉంటది. సో తెల్లగున్నా గాని, నల్లగున్నా గాని, పొట్టిగున్నా గాని, పొడుగున్నా గాని, లావుగున్నా గాని, సన్నగున్నా గాని, ఎట్లాంటి వాళ్ళు అయినా గాని అందరూ దేవుని యొక్క ప్రతినిధులే, దేవుని స్వరూపంలో చేయబడిన వారే. అయితే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు మనలాగా భౌతికమైన శరీర సంబంధి కాదు. ఏ ప్రతిమ కూడా ఆయనకి పోలి ఉండదు. ఆయన పోలి ఉండవలసిన వాళ్ళు ఎవరు అంటే మనుషులు పాపం చేశారు. అయితే ఆత్మయ్య ఉన్న దేవుడు ఒక శరీరాకృతిలోకి వచ్చింది ఎవరు అంటే యేసయ్య. త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో ఆత్మయ్య ఉన్న దేవుడు శరీరాకారంలోకి, మనుషుల లెవెల్లోకి వచ్చింది ఎవరు అంటే కుమారుడు యేసు ప్రభు వచ్చాడు. సో యేసు ప్రభుకి ఒకప్పుడు అంటే మనలాంటి భౌతికమైన శరీరం ఉంది. ఇప్పుడు ఆయనకి మహిమ శరీరం ఉంటది. యేసు ప్రభుకి కళ్ళు, ముక్కు, చెవులు మనుషుల లాంటి పోలిక ఉంటది. కానీ వాస్తవానికి దైవానికి, దేవుడికి ఎటువంటి పోలిక ఇటువంటి లేవు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. మూడవది, దేవుని మానవులు చూడలేరు కాదు, దేవుణ్ణి మానవులు చూడలేరు. నేను అక్కడ తప్పు రాశాను. దేవుణ్ణి లేకపోతే దైవాన్ని, దేవుణ్ణి మానవులు చూడలేరు. గాడ్ కెనాట్ బి సీన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం ఇంగ్లీష్ లో చదివితే నేను ఈ లోపల తెలుగులో చదువుతాను. Who alone is immortal and who lives in an unapproachable light, whom no one has seen or can see. ఏమన్నాడు తెలుగులో? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము వాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక, ఆమేన్ అన్నది. అక్కడ మీకు 2 మాటలు కనిపిస్తున్నాయి. ఎవరు చూడలేదు, ఎవడును చూడనేరడు. ఏ మనుషుడు కూడా దేవుణ్ణి ఇంతవరకు చూడలేదు. చూడనేరడు అంటే చూడలేడు కూడా. ఏ మనుషుడు కూడా దేవుణ్ణి ఇంతవరకు చూడలేదు, ఇక ముందు చూడలేడు కూడా. అది మనకి బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. ఇంగ్లీష్ లో ఏముంది? నో వన్ కెన్ సీ గాడ్ అని ఉంది, అంతేనా? 1 తిమోతి 6:16 చూడలేదు, చూడనేరడు. Who alone is immortal and who lives in unapproachable light, whom no one has seen or can see. No one has seen and can see. చూడలేదు, చూడలేరు, ఇంపాసిబుల్. మరి బైబిల్లో చాలా చోట్ల దేవుణ్ణి చూసినట్టుంది కదా. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాము గుడారం ద్వారం దగ్గర నుంచి చూస్తున్నప్పుడు దూరంగా 3 మనుషులు వచ్చారు. దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడు అటుపక్క ఇటుపక్క దేవదూతున్నారు అని చెప్పి రాసి ఉంటది. మోషే దేవుణ్ణి, స్నేహితుడిని చూసినట్టు ముఖాముఖిగా దేవుణ్ణి చూస్తా దేవునితో మాట్లాడాడు అని నిర్గమకాండంలో ఉంటది. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు కత్తి దూసిన వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. యెరికో పట్టణం దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వెవరు అంటే నేను సైన్యములకు అధిపతిని అని అక్కడ
చెప్తారు సైన్యములకు అధిపతి అంటే అది యెహోవా పేరు కదా. మరి ఎవరు మనుషులు అసలు మాట్లాడకపోవడం ఏంటి? కాలుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడాడు కదా అని మనం గమనిస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవులకి యేసు ప్రభు పుట్టక ముందు కావచ్చు, పుట్టిన తర్వాత కావచ్చు, ఎక్కడ దమస్కులో పౌలు గారికి కనిపించడం పుట్టిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కావచ్చు, ఎప్పుడైనా మనుషులకి కనిపించేది ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. మనం ఎప్పుడైనా చూడగలిగేది ఎవరితో అంటే యేసు ప్రభువుని మాత్రమే. మనం తండ్రితో సంబంధం కలిగి ఉంటాం, పరిశుద్ధాత్ముడిని మనలో మనం కలిగి ఉంటాం. కానీ మనం చూడగలిగేది మాత్రం మన పరిశుద్ధాత్ముడిని చూడలేము, చూడలేదు, తండ్రిని చూడలేదు ఎవరు కూడా. మనం ఎప్పుడైనా ఎవరినైనా చూడగలము అని అంటే, ఎవరైనా దేవుణ్ణి చూసిన అనుభవం ఉంది అని అంటే వాళ్ళు కేవలం యేసు ప్రభువుని మాత్రమే చూశారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, హీ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ అని ఉంటుంది. దేవుడు నరుడికి కనిపించడు, ఆయన అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపము. సో ఎవరన్నా దేవుణ్ణి చూశారు అంటే వాళ్ళు చూసింది, చూడగలిగేది కూడా కేవలం యేసు ప్రభువుని మాత్రమే. తండ్రిని చూడలేదు ఎవరు, చూడలేరు. పరిశుద్ధాత్ముడిని చూడలేదు ఎవరు, చూడలేరు. దేవుడు కనిపించడానికి మనలాంటి భౌతికమైన శరీరంలో లేడు, ఆయన ఆత్మ. ఇట్లా భౌతికమైన శరీరంలోకి వచ్చి మానవుడి యొక్క స్వరూపాన్ని పొందుకుంది మాత్రం యేసు ప్రభు. కాబట్టి ఎవరైనా కానీ ఇంతకు ముందైనా తర్వాతైనా చూడగలిగింది ఎవరిని అంటే కేవలం యేసు ప్రభుని మాత్రమే. రైట్. 4వది, దేవుడు అంతటా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు అంతటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23-24 వచనాలు ఇంగ్లీష్ లో చదువుతారు, తర్వాత తెలుగులో చదువుతారు. I only a God nearby, declares the Lord, and not a God far away. Who can hide in secret places so that I cannot see them, declares the Lord. చాలు నెక్స్ట్ చూసి, నేను సమీపము నుండు దేవుడను మాత్రమేనా, దూరము నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలిగిన వాడైన దాగగలవాడెవడైనా కలడా. నేను భూమి ఆకాశములంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు అన్నాడు. నా తెలుగుని కొంచెం క్షమించండి, మీరు నవ్వుకోవచ్చు, ప్రశాంతంగా నవ్వుకోండి. సో నా నుంచి దాగగలిగినోడు ఎవడున్నాడా? భూమి ఆకాశములు అంతటా నున్నవాడను కానా అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి ఆకాశాలంతటా నేనున్నవాడను కాదా అన్నాడు. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. But will God really dwell on earth? The heavens, even the highest heaven, cannot contain you. How much less this temple I have built? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించు ఈ మందిరము ఎలాగూ పట్టును అని పట్టును అన్నాడు. అక్కడతో 27వ వచనం అయింది. సో దేవుడు అన్నవాడు అంతటా వ్యాపించి అంతటా ఉన్నాడు. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు, దేవుడు అంతటా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో వీ కెనాట్ లిమిట్ గాడ్ టు ఏ టెంపుల్ ఆర్ ఏ ప్లేస్. దేవుణ్ణి
ఒక మందిరానికి గాని ఒక స్థలానికి గాని మనం ఆపాదించుట సరికాదు. సో చాలా సార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే మందిరంలో గాని చర్చిలో గాని దేవుడు ఉంటాడు, లేకపోతే పలానా ప్లేసుల్లో దేవుడు ఉండడు, అదంతా సైతానుగాడు ఉండే స్థలం, ఇది దేవుడు ఉండే స్థలం అని మనకి మనకి ఒకవేళ ఈ మాటను మనం నమ్మినా, దేవుడు అంతటా ఉంటాడన్న మాటను మనం నమ్మినా, ఆచరణలోకి వచ్చేటప్పటికి మనం అటువంటి ఆచరణ మనం కలిగి ఉన్నాం కదా. ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు మనం ఉండే పద్ధతి, మనం వేసుకునే బట్టలు, చర్చికి వెళ్తున్నావు నువ్వు చీర కట్టుకో, చర్చికి వెళ్తున్నావు నువ్వు సరైన బట్టలు వేసుకో, లేకపోతే చర్చిలో ఉన్నప్పుడు ఇది దేవుని మందిరం కాబట్టి చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి అని అనుకుంటాం. రోడ్డు మీద దేవుడు ఉండడా? ఇంట్లో దేవుడు ఉండడా? మీరు పనిచేసే స్థలంలో దేవుడు ఉండడా? ఉంటాడు. అక్కడ కూడా చెప్పులు తీసేయాలి కదా. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ చెప్పులు తీసేయాలిగా. సో మనకేంటంటే మన ఆచరణలో చాలా పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ఏ స్థలానికి కానీ ఏ మందిరానికి కానీ మనం లిమిట్ చేయలేము అనే విషయాన్ని మనం గమనించుకోవాలా. ఇది దైవత్వం గురించి మనం తెలుసుకుంటున్న పాయింట్లు. 5వది, దేవుడు అంతటా ఉన్నా మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుడు ఎక్కడెక్కడ ఉన్నా కానీ దేవుడు మనకి సమీపంగానే ఉంటాడు. 24 గంటలు ఎల్లవేళలా దేవుడు నరులకందరికీ, మనలో ప్రతి ఒక్కళ్ళకి సమీపంగానే ఉంటారు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటున్నాడు. ఆయన మనకు ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అంటే ఏంటి? షెల్టర్. ఇప్పుడు మనకి ఇల్లు మనకు ఆశ్రయం, అవునా? ఇల్లు మనకు ఆశ్రయం. ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకోండి, లాస్ట్ 45 days నుంచి నాకు నా ఇల్లే నాకు ఆశ్రయం అయింది అన్నాం అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లోనే మనం ఉంటున్నామనా, ఇల్లు దాటి బయట తిరుగుతున్నామనా? ఆయన నిరంతరము మనకు ఆశ్రయం ఉన్నాడు. అంటే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మనుషులకి దూరంగా ఉండేవాడు కాదు. ఇది మనం గమనించుకోవాలా. 139 కీర్తనలు 139 7 నుంచి మనం చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు కెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్రము దిగంతములో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించు. మీరు గమనించండి, అక్కడ కూడా నీ చేయి నన్ను నడిపించుచున్నది, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. ఎక్కడున్నా గాని నీ చేయి పట్టుకుని దేవుడు తన కుడి చేతితో మనల్ని పట్టుకుని మనల్ని నడిపిస్తాడు. మనకి చాలా సార్లు భయం వేస్తూ ఉంటది కదా. రాత్రుల పూటలో కొన్నిసార్లు నిద్రపోవడానికి భయం వేస్తూ ఉంటది. లేకపోతే ఎక్కడన్నా కొన్ని ప్రదేశాల్లో మనం ఉంటున్నప్పుడు కానీ, కొన్నిసార్లు పనులు చేస్తున్నప్పుడు కానీ, ముఖ్యంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో, ఈ మహమ్మారికి సంబంధించిన ఇష్యూస్ లో మనం ఉంటున్నప్పుడు మనకు భయం వేస్తూ ఉంటది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయనంట మన కుడి చేయి పట్టుకుని నిరంతరము మనల్ని నడిపిస్తాడు. సో దేవుడు మనుషులకి ఎప్పుడు కూడా సమీపంగానే ఉంటాడు. ఇంకొక పాయింట్ చూద్దాం, 6వది. మనుషులకి దేవుడు సమీపంగా ఉన్న బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుని నివాస స్థలము పరలోకము. దేవుని నివాస స్థలము పరలోకము. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలీయుల పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు అన్న మాట కనిపిస్తుంది. నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశములో నుండి చూచి అన్నాడు.
పరిశుద్ధాలయముగు ఆకాశంలో నుండి చూసి అన్నారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చూసిన 5వ వచనం కావచ్చు, 6వ వచనం కావచ్చు, ఈ రెండింటిని మనం కాంబినేషన్ లో మనం చూసినప్పుడు, దేవుడి నివాస స్థలం ఆకాశం, దేవుని సన్నిధి భూమి అంతటా వ్యాపించి ఉన్నది. దేవుడు ఏ మానవుడికి కూడా దూరంగా లేడు. ఈ 3 పాయింట్లు 4, 5, 4, 5, 6. 4వది ఏంటి? దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు మనకి ఎప్పుడు సమీపంగానే ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే, ఆయన కుడి చేయి నిన్ను పట్టుకుని నిన్ను పాతాళ లోకంలో కూడా నువ్వు సంచరిస్తున్నా నిన్ను అక్కడ నడిపిస్తాడు. 3వది, దేవుని నివాసం పరలోకంలో ఉంది. చాలా మందికి ఇటు హైందవ సిద్ధాంతం కావచ్చు, అటు గ్రీక్ ఫిలాసఫీ కావచ్చు, చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, దేవుడు అన్నవాడు మనిషికి దూరంగా ఎక్కడ ఉంటాడు, పరలోకం అన్నది లేకపోతే దేవుని యొక్క నివాసం అన్నది ఎక్కడో దూరంగా ఉంటుందని. నాకు చాలా సార్లు అంటే ఇంతకు ముందు అంటే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ మొన్న స్టడీ చేశాం కదా, అది తప్పు అని స్టడీ చేసాం. అది నిజమని నేను నమ్మే రోజుల్లో, లేకపోతే దేవుడి గురించి కొత్తగా వచ్చిన రోజుల్లో, అరే మనం చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్తుంటే, లేకపోతే ఎత్తబడి దేవుడి దగ్గర నుంచి వెళ్తా ఉంటే, ఇట్లా భూమి మీద నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆకాశాలని, అంటే ఆకాశంలో నక్షత్రాలని, ఆ గ్రహాలని, ఈ గ్రహాలని, ఆ ప్లానెట్స్ ని, ప్లానెట్స్ చూసుకుంటూ దేవుడు చాలా దూరంగా ఉంటాడు కదా, అక్కడో ఉంటది కదా పరలోకం, చూసుకుంటూ ఇటన్నిటిని చూసుకుంటూ వెళ్తామేమో అని చెప్పి ఊహించుకునేవాడిని. కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే, దాన్ని ద్వైత్వము అంటారు, డియిజం అంటారు ఇంగ్లీష్ లో, లేకపోతే ఫిలాసఫీలో కావచ్చు, వరల్డ్ వ్యూస్ లో కావచ్చు, తెలుగులో ద్వైత్వము అంటారు. అంటే గాడ్ ఈజ్ ఫార్ అవే అని, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, మానవుడికి సమీపంగా లేడు, పరలోకం ఎక్కడో దూరంగా ఉంది, మానవుడికి సమీపంగా లేదు అన్న మాటలు మనకు కనిపిస్తే గాని, దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు ఆది కాండంలో ఏముందంటే, దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. సో భూమి ఆకాశము కలిసి ఉన్నట్లుగానే దేవుడు సృజించాడు. భూమి ఆకాశము కలిసి ఉన్నట్లుగానే సృజించాడు. భూమి ఎక్కడితో ఎండ్ అవుద్ది? ఆకాశం ఎక్కడితో మొదలవుద్ది? మనం భూమికి ఆకాశానికి ఆ డిఫరెన్సియేషన్ మనం తీసుకురాగలమా? ఆ వ్యత్యాసం మనం తీసుకురాగలమా అంటే, వాస్తవానికి మనం అటువంటి వ్యత్యాసం తీసుకురాలేము. దేవుడు ఆకాశము పరలోకంలో ఉన్నా గాని ఆయన భూమి అంతటా ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మనకు నిరంతరము ఆశ్రయమై ఉన్నాడు. ఆయన కుడి చేతితో మనల్ని పట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ రోజు ఈ 5 పాయింట్స్ మనం చూద్దాం. ఈ 5 పాయింట్స్ తో పాటు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తా. ఈ క్వశ్చన్స్ మీరు మళ్ళీ మన నెక్స్ట్ ఎప్పుడు ట్యూస్డే, మళ్ళీ మంగళవారం ఉంది, ఈ మంగళవారం లోపల మీరు ఈ ప్రశ్నలకు ఆన్సర్లు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాయకపోతే గోడ కుర్చీలు వేయించడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు, కానీ తిట్టడాలు, కొట్టడాలు, మార్కులు వేయడం ఉండవు. కానీ మనం స్టార్టింగ్ లో ఈ ప్రశ్నల గురించి కొంచెం స్టడీ చేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న, హౌ షుడ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఎవ్రీవేర్, ఆల్వేస్ ప్రెసెంట్ విత్ us, స్టిమ్యులేట్ ఆర్ ఎంకరేజ్ యూ? నేను ఇంగ్లీష్ లో మళ్ళీ చదువుతున్నా. హౌ షుడ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఎవ్రీవేర్, ఆల్వేస్ ప్రెసెంట్ విత్ us, స్టిమ్యులేట్ అండ్ లేకపోతే ఆర్ ఎంకరేజెస్? దేవుడు అంతటా ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అన్న సత్యము మనలను ఎలాగా ప్రోత్సహిస్తుంది, లేకపోతే ఏ విధముగా పురిగొల్పుతుంది? నేను తెలుగులో మరలా చదువుతున్నా. దేవుడు అంతటా ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతోనే, మనతోనే ఉన్నాడు అన్న సత్యం మనలను ఎలాగ ప్రోత్సహిస్తుంది, లేకపోతే ఏ విధంగా పురిగొల్పుతుంది? ఇది మొట్టమొదటి క్వశ్చన్.
రెండో క్వశ్చన్ ఇంగ్లీష్ లో, వాట్ డస్ గాడ్ బీయింగ్ స్పిరిట్ మీన్ ఫర్ అస్ ఇన్ రిలేటింగ్ టు హిమ్? వాట్ డస్ గాడ్ బీయింగ్ స్పిరిట్ మీన్ ఫర్ అస్ ఇన్ రిలేటింగ్ టు హిమ్? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్న సంగతి ఎలాగూ ఆయనతో కలిసి మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్న సంగతి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్న సంగతి ఎలాగూ ఆయనతో కలిగిన మనకి కలిగిన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్న సంగతి ఎలాగా ఆయనతో మనకున్న సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. మూడవది, వాట్ స్టెప్స్ కుడ్ యు టేక్ టు మేక్ యువర్ సెల్ఫ్ మోర్ కన్సిస్టెంట్లీ మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ విత్ యూ? మూడవ ప్రశ్న మళ్ళీ చెప్తా ఉన్నాను. వాట్ స్టెప్స్ కుడ్ యు టేక్ టు మేక్ యువర్ సెల్ఫ్ మోర్ కన్సిస్టెంట్లీ మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ విత్ యూ? దేవుడు మనతోనే ఉన్నాడనే నిరంతరమైన ధ్యాస, దేవుడు మనతోనే ఉన్నాడనే నిరంతరమైన ధ్యాస కలిగి ఉండటానికి తాబడింది. అక్కడ తెలుగు క్షమించండి. కలిగి ఉండటానికి మనము ఏమి చెయ్యాలి? దేవుడు మనతోనే ఉన్నాడనే నిరంతరమైన ధ్యాస కలిగి ఉండటానికి మనం ఏం చేయాలి? నేను క్వశ్చన్స్ మరలా రిపీట్ చేస్తున్నా. హౌ షుడ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఎవ్రీవేర్, ఆల్వేస్ ప్రెసెంట్ విత్ us, స్టిమ్యులేట్ అండ్ ఎంకరేజ్ us? దేవుడు అంతటా ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అన్న సత్యము మనల్ని ఎలాగా ప్రోత్సహిస్తుంది లేకపోతే పురిగొల్పుతుంది? రెండోది, వాట్ డస్ గాడ్ బీయింగ్ స్పిరిట్ మీన్ ఫర్ అస్ ఇన్ రిలేటింగ్ టు హిమ్? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్న సంగతి ఎలాగా ఆయనతో మనకి కలిగిన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది? మూడవది, వాట్ స్టెప్స్ కుడ్ యు టేక్ టు మేక్ యువర్ సెల్ఫ్ మోర్ కన్సిస్టెంట్లీ మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ విత్ యూ? దేవుడు మనతోనే ఉన్నాడనే నిరంతరమైన ధ్యాస కలిగి ఉండటానికి మనం ఏమి చేయాలి? ఈరోజు బైబిల్ స్టడీ టాపిక్ ఇది. సో మనం నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఏం చేద్దాము అంటే, ఫస్ట్ ఒక 5 to 10 minutes ఈ ప్రశ్నల మీద మనం ఆలోచించడానికి, తర్కించడానికి, లేకపోతే డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేసి నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? సో అది మీరు ఆన్సర్ రాసుకోవడం మంచిది. ఎందుకు అంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా, ఈ 3 కూడా నేను అప్లికేషన్ కోసం ఇచ్చాను. మనం ఎట్లా అన్వయించుకోవచ్చు ఈ సబ్జెక్ట్ని మన జీవితాల్లోకి అన్న పాయింట్లో అప్లికేషన్ కోసం ఇచ్చాను. సో ఇక్కడతో బైబిల్ స్టడీ అంటే నేను చెప్పేది అయింది. దీని మీద ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దేవుడు ప్రేరేపించింది మీరేమన్నా చెప్పాలనుకున్నా ఈరోజు టాపిక్ మీద మీరు మాట్లాడొచ్చు, లేకపోతే క్వశ్చన్స్ అడగచ్చు. లేదు మీకు ఇది ఎక్కడన్నా ఉపయోగపడుతుంది మీ జీవితంలో అని మీకు అనిపించినా మీరు షేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన అంశంలోనే దేవుడు ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా మీకు దేవుడు గుర్తు చేస్తే అది షేర్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే దాన్ని షేర్ చేసుకోవచ్చు. దయచేసి మ్యూట్ తీసేసి మాట్లాడండి. మౌనంగా మాత్రం ఉండొద్దు. అందరూ అలా చూడొద్దు. త్రిత్వం గురించి మాత్రం ఒకరోజు ఒక బైబిల్ స్టడీ ఎక్స్క్లూజివ్గా దానికోసమే పెడతాను. ఈరోజు అయ్యగారు ఒక చిన్న క్లారిటీ అన్నా అయ్యగారు,
శ్రీకాకుళం వచ్చినప్పుడు మీరు చెప్పారు, అయినా ఒకసారి నాకు క్లారిటీ. ఇప్పుడు ఆ దేవుని పోలిక అనేది చెప్పారు కదా. అవును. సో దేవునికి అంటే దేవుని పోలిక మనకు ఉంది అన్నాం కదా, దాన్ని ఒకసారి నాకు క్లారిటీ కావాలి. దేవుని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నరులను దేవుడు సృజించను అన్న మాట ఉంటది. ఆయన స్వరూపము ఇమేజ్ అంటే అక్కడ హెబ్రీ భాషలో వాడిన మాట సెలేం అనే మాట. సెలేం సెలేం అంటే అర్థం ఏంటి అంటే ఆయన ప్రతినిధిగా. ఇప్పుడు ఆత్మయ్య ఉన్న దేవునికి యేసు ప్రభు ఎలా వచ్చాడు? ప్రతినిధిగా. అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపము అక్కడ మనకు అదే మాట కనిపిస్తుంది. ఆత్మయ్య ఉన్న దేవునికి యేసు ప్రభు ఎలా అయితే ప్రతినిధిగా వచ్చాడో ఈ లోకానికి, అలా ఆత్మయ్య ఉన్న దేవునికి ప్రతినిధులుగా ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్ గా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే అంబాసిడర్ అంటారు, ప్రతినిధి అంటారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఒక ప్రతినిధి ఇప్పుడు అమెరికా దేశంలో ఉంటారు, మామూలుగా అంబాసిడర్స్ అంటారు, లేకపోతే వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అంటారు, ప్రతినిధులని. సో వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశం యొక్క ఇక్కడ ప్రభుత్వం యొక్క పాలసీస్ కావచ్చు, ఇక్కడ వీళ్ళ ఆలోచనలు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, భారత ప్రభుత్వాన్ని మొత్తాన్ని, భారతదేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రతినిధి ఉంటాడు. సో ఆ ప్రతినిధి పని ఏందయ్యా అంటే దూరంగా ఉన్న భారతదేశం మొత్తాన్ని ఆ దేశానికి భారతదేశం తరపున ఆయన ఉంటాడు అన్నమాట. సో భారతదేశం ఏ పాలసీలు చేస్తుంది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, భారతదేశం యొక్క దాన్ని ఏమంటారు చట్టాలు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఆ దేశానికి భారతదేశం తరపు నుంచి ప్రతినిధిగా ఒక వ్యక్తి వెళ్తాడు. సో దేవుని యొక్క ప్రతినిధిగా సృష్టిలో, దేవుడు సృష్టిని మొత్తాన్ని చేశాడు కదా, దేవుడు సృష్టిని మొత్తాన్ని చేశాడు. దేవుడు అదృశ్యుడై ఉన్నాడు, దేవుడు ఎవరికి కనిపించడు. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. సో అదృశ్యుడైన దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడు మనిషిని చేసుకున్నాడు. దానికి తెలుగులో ఏమన్నాడంటే స్వరూపము అన్నాడు, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఇమేజ్ అన్నాడు. స్వరూపంతోనే వదిలేలా, ప్రతినిధిగా పోలిక చొప్పున అన్నాడు. పోలిక చొప్పున అంటే దైవికమైన స్వభావాన్ని వ్యక్తపరిచేవాడిగా, కేవలం ప్రతినిధిగా మాత్రమే కాదు, ఆయన స్వభావాన్ని ఇక్కడ వ్యక్తపరిచేవాడిగా. ఎగ్జాక్ట్ గా అదే యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు చేశాడు. నా అంతటి నేనేం చేయను, తండ్రి నన్ను ఏ పని మీద పంపించాడు, తండ్రి నన్ను ఏం మాట్లాడమన్నాడు, తండ్రి నన్ను ఏం చేయమన్నాడు, ప్రతి ఒక్కటి తండ్రి ఆయన యొక్క ప్రతినిధిగా. నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే, తండ్రిని చూసినట్టే, ఆయన స్వభావాన్ని కలిగిన వాడిగా. సో దేవుడు ఆత్మ. చెప్పండి. అయితే ఇక్కడ పేతృపత్రిలో చెప్తారు కదా, ఆయన గుణాతిశయమును ప్రచురించు నిమిత్తం అని మాట్లాడతారు కదా. అవును, అది ఇది అంతే కదా. ఇప్పుడు మనం ఏమవుతున్నాం, తిరిగి క్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం. క్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మార్చబడినప్పుడు క్రీస్తు ప్రభు స్వారూప్యం ఏంటి? ఆయన తండ్రి ప్రతినిధి, తండ్రి స్వభావాన్ని ఈ లోకంలో ప్రచారం చేసిన ఆయన. సో ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్నప్పుడు మనం కూడా ఏమవుతాం, తండ్రి ప్రతినిధులుగా, తండ్రి యొక్క స్వభావాన్ని లోకానికి చూపించేవారిగా. ఇప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా ఏమంటాడు, మీరు క్రీస్తు రాయబారులు అని రాస్తా. దేవుడు లోకాన్ని ఎలా సమాధానపరుచుకున్నాడు క్రీస్తులో, మీరు కూడా సమాధానపరిచే పరిచర్యను ఇతరుల దగ్గరికి తీసుకెళ్లాలన్నాడు. యేసు ప్రభు ద్వారా లోకంలో తండ్రి చేసిన పని ఆయన కుమారుని స్వరూప్యంలోకి మార్చబడే వారి ద్వారా కూడా దేవుడు లోకంలో చేస్తాడు. యేసు ఏమన్నాడు, తండ్రి నన్ను పంపించినట్లు నేను మిమ్మల్ని లోకంలోకి పంపిస్తున్నాను. సో యేసు ప్రభు ఎలా అయితే తండ్రి ప్రతినిధిగా తండ్రి స్వభావాన్ని ఈ సృష్టికి పరిచయం చేశాడో, యేసు ప్రభు స్వరూప్యంలోకి మార్చబడుతున్న మనము తండ్రి ప్రతినిధులుగా తండ్రి యొక్క స్వభావాన్ని ఈ లోకంలో చూపించే వారిగా మనం ఉండాలి.
అది. సో ఏ పోలిక ఏ స్వరూపం అయితే పోయిందో మళ్ళీ అదే పోలిక అదే స్వరూపం మనకి వచ్చేస్తుంది. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? శివ గారు మీరు హాయ్ చెప్పారా లేకపోతే డౌట్ ఉండి చేయెత్తారా? నాకు మీకేమైనా డౌట్ ఉంటే అడుగుతారా శివ గారు? రైట్. ఇంకా ఇంకా బ్రదర్ ఏమన్నా డౌట్ ఉందా? ఏసేఫ్ బ్రదర్ వాళ్ళు ఉన్నారు, అనిల్ గారు వాళ్ళు ఉన్నారు, ప్రగతి, సుమన్ గారు, గౌరీ శంకర్. అన్న చాట్ ప్యానెల్ లో ఏదో క్వశ్చన్ పెట్టారన్న. చాట్ ప్యానెల్ ఓకే. ఉమా పెట్టింది. If God is everywhere, can he be in hell? Questions from teens, how to answer this. యా, నరకం అంటేనే అంటే నరకం అంటే ఒక ప్లేస్ ఉందా అంటే ఉంది. కానీ అసలు నరకం అంటే అర్థం ఏంటి అంటే దేవునితో శాశ్వతంగా సంబంధం పోయేది. సో hell is a place where you would be permanently separated from God. దేవునితో సంబంధం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో రిలేషన్షిప్ లేకుండా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోవడం నరకం. అట్లా అని చెప్పి దేవునికి అంటే నరకం అనేది ఉట్టి ఇమాజినరీ ప్లేసా ఫిజికల్ ప్లేస్ కాదా అంటే నాకు తెలుసు అది ఫిజికల్ ప్లేస్. సో ఐ డోంట్ థింక్ గాడ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ హెల్. గాడ్ హిమ్సెల్ఫ్ అంటే ఆయనే నరకంలో నుంచి దూరంగా ఉంటాడు అని రాకుండా. సుమన్ గారు నానా ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఐజయా 6th చాప్టర్ అన్నారు ఏంటి? షుడ్ వి లీవ్ ద ఫుట్వేర్ అవుట్ ఆఫ్ చర్చ్? ఓకే శివ గారు, అది యాక్చువల్ గా నేను చర్చ్ లో దీనికి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది మనకి రూతు గ్రంథంలో దీనికి సంబంధించిన అంశం ఉంటది. రూతు గ్రంథంలో ఒక్క నిమిషం, రూతు గ్రంథం ఒకసారి తీయండి. 4వ అధ్యాయం. ఓకే 6వ వచనం నుంచి చదువుతారా ఎవరన్నా? రూతు 4:6. రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ఎవరన్నా చదువు. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకోలేను, ఆ స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఇజ్రాయేలీలో బంధు ధర్మం గురించి గాని క్రయ విక్రయముల గురించి గాని ప్రతి శక్తిని స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇజ్రాయేల్లో ప్రమాణంగా ఎంచబడును. ఈ పని ఇజ్రాయేల్లో ప్రమాణముగా ఎంచబడుతుందని ఉంది. అక్కడ బంధు ధర్మం ఒకటి, క్రయ విక్రయాలు, వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడున్న కల్చర్ లో క్రయ విక్రయాలు ఏదైనా కానీ మనం చేసినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ ఎట్లా చేస్తామంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక స్థలం ఉంటుంది, నేను మీ దగ్గర మీరు అమ్మారు, నేను కొనుక్కున్నా. మీరు అమ్మినట్లు నేను కొనుక్కున్నట్లు ఆధారం ఏంటి అంటే డాక్యుమెంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ని ప్రూఫ్ కింద. అయితే బంధు ధర్మం అన్న మాట ఏంటి అంటే
ఇది ఇజ్రాయేలీల్లో ఉంటది. ఇజ్రాయేలీలు ఏంటంటే వాళ్ళు మన బంధువులు కానీ మన చుట్టాలు కానీ ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే అప్పుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఎవరైతే మంచి పొజిషన్ లో ఉన్నారో, ఎవరైతే ఒక స్థిరమైన పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు కష్టంలో ఉన్న బంధువుని ఆదుకోవాలి. ఇది బంధుధర్మం. ఇప్పుడు రూతు అక్కడ కష్టంలో ఉంది, బంధుధర్మం చేయాలన్న పాయింట్ దగ్గర, ఆ కష్టంలో ఉన్న రూతుని ఆదుకునే పాయింట్ దగ్గర అక్కడ మనకి రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కనిపించింది. అయితే ఈ బంధుధర్మం చేసేటప్పుడు నేను ఆదుకుంటాను అని చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఆ టైంలో క్రయ విక్రయాలు ఏదైనా చేసినప్పుడు కానీ వాళ్ళు దాన్ని దేంతో స్థిరపరిచేవాళ్ళు అంటే చెప్పు తీసి ఇవ్వడం. చెప్పు తీసి ఇవ్వడాన్ని వాళ్ళు, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇజ్రాయేలీలకి ఆ కాలంలో, ఇప్పుడు మీరు నాకు ల్యాండ్ అమ్మారు, నేను మీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా. ఇచ్చి కొనుక్కున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీరు మీ చెప్పు తీసి నాకు ఇచ్చేస్తారు. రేపొద్దున మీరు వచ్చి ఇది నా ల్యాండ్, ఇది నాది, మీ దగ్గర నేను ఎప్పుడు మీకు అమ్మలేదంటే, ఇప్పుడు కాలంలో అయితే డాక్యుమెంట్ చూపిస్తాం, అప్పుడు కాలంలో ఏం చేస్తారంటే మీరు నాకు ఇచ్చిన మీ చెప్పు చూపించి, ఇదిగో మీరు ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పు, ఈ చెప్పు అన్నది ఏం చేస్తుంది అంటే ఆ క్రయ విక్రయాన్ని కానీ బంధుధర్మాన్ని కానీ స్థిరపరుస్తుంది. ఇది వాళ్ళకు వాడిన ఇది. సో ఇజ్రాయేలీలు అందరూ ఆ టైంలో ఏమయ్యారయ్యా అంటే బానిసత్వంలో ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయినప్పుడు తోటి యూదుడైన మోషేని బంధుధర్మం అంటే ఆపదలో ఉన్న ఇజ్రాయేలీల్ని రక్షించడానికి దేవుడు పంపిస్తున్నాడు కాబట్టి అక్కడ దేవుడు ఏమన్నాడు అంటే చెప్పులు తీయమన్నాడు. సో చెప్పులు తీయమని దేవుడు ఎవరెవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు బైబిల్లో. దాని తర్వాత మోషే పరిచర్యను కొనసాగించిన యెహోషువకు చెప్పాడు. వీళ్ళిద్దరి విషయంలోనే కానీ ఇంకా ఎక్కడ కూడా దేవుడు ఎవరిని కూడా చెప్పులు తీయమని చెప్పలా. పైగా రక్షణ మన కవచం గురించి మాట్లాడతా పౌలు గారు రక్షణ అనే జోళ్ళు అన్న మాట వాడాడు. సాల్వేషన్ అనే స్లిప్పర్స్ వాడమన్నాడు. దేవుడు ఈ మందిరాన్ని కట్టేటప్పుడు కావచ్చు, ఈ గుడారాన్ని కట్టమని చెప్పి మోషేకి ఇచ్చిన పాయింట్స్ లో శాసనాలు ఎట్లా ఉండాలి, దేవుని యొక్క మందిరం ఎలా ఉండాలి, మందసం ఎట్లా ఉండాలి, సన్నిధి రొట్లు బల్ల ఎట్లా ఉండాలి, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ లో ఎక్కడ కూడా దేవుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు కానీ, మందిర ఆవరణలోకి వెళ్ళేటప్పుడు కానీ చెప్పులు తీయమని ఎక్కడా మనకి ప్రస్తావించలేదు. సో చెప్పులు తీయడం అనేది, చర్చిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు తీయాలా అంటే క్లీన్ గా ఉండడానికి, చర్చి మురికవకుండా ఉండడానికి చెప్పులు తీసుకుంటే తీసేసుకోవచ్చు. కానీ చెప్పులు దేవుడు సన్నిధి ఉంది కాబట్టి చెప్పులు తీయాలన్నది వాక్యానుసారమైంది కాదు. దేవుడు సన్నిధి అన్ని ప్లేసుల్లో అంతటా ఉంటాడు కాబట్టి, మనం రోడ్డు మీదకి వచ్చినా దేవుడు ఉంటాడు, ఇంట్లోకి వెళ్ళినా దేవుడు ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళినా దేవుడు ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు సన్నిధి అన్ని చోట్ల ఉంటది కాబట్టి అసలు అప్పుడు మనం చెప్పులు వేసుకోకుండానే తిరగాల్సి వస్తుంది ఒకవేళ దేవుని సన్నిధిలో చెప్పులు వేసుకోకూడదు అన్నది. పైగా దేవుడు ఏమంటాడు తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. తినేది కూడా, నీ లోపలికి వెళ్ళేది కూడా నిన్ను అపవిత్రం చేయదు, బయటకు వెళ్ళిపోద్ది. నీ నోట్లో నుంచి నీ బయటకు వచ్చేది నిన్ను అపవిత్రం, నీలో నుంచి బయటకు వచ్చేది నిన్ను అపవిత్రం చేస్తుంది అని లోకాసు వార్తలో యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్పాడు. సో మనల్ని ఏదైనా అపవిత్రం చేసేది ఏమైనా ఉందా అంటే మన లోపల నుంచి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రం చేస్తుంది. యేసు ప్రభు మాటల ప్రకారం మనం వేసుకున్నది కానీ, మనం తినేది కానీ, మనం ధరించేది కానీ ఏది కూడా అపవిత్రమైంది కాదు. మనలో నుంచి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఎస్తేరు పంపించింది క్వశ్చన్, యాక్ట్స్ 7th చాప్టర్ 55 to 57. ఇది స్టెఫెను చూడగా అన్న మాట కదా నాన్న? యా. అయితే నేను దూరంగా ఏమి లేదే అక్కడ. ఇప్పుడు మనం ఆకాశంలో చూసాము, కన్నులెత్తి చూసినప్పుడు ఆకాశం తెరవబడింది. ఎంత దూరంలో తెరవబడింది? తండ్రి కుమారుడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? అట్లా కిలోమీటర్లు ఏం లేదు. మనం ఆకాశం అంటే ఎంత దూరం ఆకాశం అంటే, నేను అనేది ఏంటి అంటే ఆకాశం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే నీకు ఫస్ట్ ఫ్లోర్ పై నుంచి ఆకాశం స్టార్ట్ అవుతుంది. 10 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటే 10 అంతస్తుల తర్వాత నుంచి ఆకాశం స్టార్ట్ అవుతుంది.
100 అంతస్తుల బిల్డింగ్ ఉంటే 100 అంతస్తుల పై నుంచి ఆకాశం స్టార్ట్ అవుతుంది. ఆకాశం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వాస్తవానికి భూమి ఆకాశం కూడా అనుసంధానంగానే ఉన్నాయి. మానవుడికి దేవుడికి మధ్యలో సంబంధం లేదు అంతే. అందుకే మనకు ఆ డిస్టెన్స్ అంటే అది దూరం అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది దూరం కాదు, పక్కనే ఉంటారు. రైట్. తేజు ఒకటి పంపించింది క్వశ్చన్. ఇఫ్ యూ కెన్ సీ ఓన్లీ జీసస్ విత్ అవర్ నేకెడ్ ఐస్, దెన్ వాట్ అబౌట్ ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ ప్రాఫిట్స్ హూ సా గాడ్? ఓకే, నేను ఇది చెప్పినప్పుడు నీకు పొరపాటు లైన్ కట్ అయి ఉంటుంది నాన్న. వాళ్ళందరూ కూడా యేసు ప్రభునే చూశారు. పాత నిబంధన నేను ఆదికాండం 18వ అధ్యాయం కావచ్చు, నిర్గమకాండంలో మోషే చూసింది కావచ్చు, యెహోషువ చూసింది కావచ్చు. పాత నిబంధనలో దేవుణ్ణి చూసిన వాళ్ళందరూ ఎవరిని చూసారయ్యా అంటే ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ని చూశారు. అంటే శరీరధారిగా రాకముందు దేవుణ్ణి యేసు ప్రభుని చూశారు. అందుకే ఏమంటాడంటే యేసు ప్రభు అబ్రహాము కంటే ముందుగా నేను ఉన్నవాడను, బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అన్నాడు. సో పాత నిబంధనలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా అసలు దేవుణ్ణి చూడటం అనేది జరిగితే ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మనం చూసేది యేసునే. వాళ్ళు ఏమంటారు, తండ్రిని మాకు చూపించమని శిష్యులు అడిగితే మరి ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు కదా అన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంది. సో వీ కెన్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. తండ్రితో సంబంధం కలిగి ఉంటాము, పరిశుద్ధాత్ముని మన లోపల కలిగి ఉంటాము. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ మనం పరిశుద్ధాత్ముడిని ఎంతమందిని చూసాం? మనం ఎవరు చూడం ఆయన్ని, కానీ ఆయన్ని మనం కలిగి ఉంటాం. ఆయన యొక్క నడిపింపుని గ్రహిస్తాం, ఆయన యొక్క శాంతిని మనం పొందుకుంటాం, తండ్రితో సంబంధం కలిగి ఉంటాం. కానీ మనం చూడగలిగేది ఎప్పుడైనా చూసేది యేసు ప్రభువుని మాత్రమే. ఓకే, ఒకవేళ ఈ చెప్పుల గురించి శివా బ్రదర్ వెళ్ళిపోయారు, నేను అయినా చెప్తున్నా ఎందుకంటే రికార్డింగ్ లో ఉంటది కాబట్టి. అట్లని చెప్పి ఏదన్నా ఒక చర్చిలో వాళ్ళకి చెప్పులు తీసే అలవాటు ఉందనుకోండి, మీరు దాన్ని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయకుండా ప్రశాంతంగా చెప్పులు తీసి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అది మేజర్ ఇష్యూ, డాక్టర్నల్ ఇష్యూ కాదు. మనం ఆ విషయంలో ఫైట్ చేయాల్సిన పని లేదు. అక్కడ కొన్ని చర్చెస్ లో చెప్పులు వేసుకుని వెళ్ళే అలవాటు ఉంటుంది, మీరు వేసుకుని వెళ్ళొచ్చు. కొన్ని చర్చెస్ లో చెప్పులు తీసి అలవాటు ఉంటుంది, దాన్ని ఒక సమస్య కింద చేయకుండా మనం తీసి వెళ్ళటం మంచిది. లేదు, చర్చిని కొంచెం క్లీన్ గా ఉంచుకోవడానికి, అక్కడ మురికి చేయకుండా కాపాడుకోవడానికి ఇప్పుడు మన చర్చ్ ఉంది. మన చర్చిలో మనం ఎంత టీచింగ్ చేసినా మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం. ఎందుకు వెళ్ళము అంటే అది క్లీన్ గా ఉంచుకోవడానికి, బయట తిరిగి వస్తాం కాబట్టి ఆ మురికి లోపలికి వస్తే ప్రాబ్లం ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు కాబట్టి క్లీన్ గా ఉండటానికి మనం చెప్పులు బయట పెడతాము. అట్లాంటి పరిస్థితుల్లో మనం చెప్పులు బయట కూడా పెట్టచ్చు. రైట్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా పాస్ గారు? అంటే ఆయన చెప్పుల గురించి అడిగారు కదా, దాని గురించి ఒక మాట చెప్తాను. అంటే పాత నిబంధనలో మనకి ఎక్కువగా బాహ్య సంబంధమైన శుద్ధి గురించి మాట్లాడతాడు. సో న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి అంతరంగ సంబంధమైనటువంటి శుద్ధి గురించి మాట్లాడతారు కదా. సో యేసుక్రీస్తు ప్రారంభం అయిన దగ్గర నుంచి ఆయన భూమి మీద పరిచర్య ప్రారంభం దగ్గర నుంచి ఆయన ఎక్కువగా అంతరంగ శుద్ధి గురించే మాట్లాడతారు కదా. సో అది ప్రాముఖ్యమైనదని వారు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. యా, బ్యూటిఫుల్. ఆ పాత నిబంధనలో బాహ్యమైన శుద్ధి గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పుల గురించి మాట్లాడలే. అక్కడ ఇప్పుడు మందిరం గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే ఆ గుడారం నిర్మించబడినప్పుడు చాలా డీటెయిల్డ్ గా ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎటువంటి చర్మంతో చేయాలి, ఎటువంటి తాళ్ళు పేనాలి, రొట్టెలు కూడా ఏ పదార్థం, అసలు చాలా క్లియర్ గా ప్రతిదీ స్పెసిఫిక్ ఇచ్చిన అతను ఎక్కడ కూడా చెప్పుల విషయంలో చెప్పలా. అవునండి. సో అది మనం మీరు చెప్పింది కూడా బ్యూటిఫుల్. పాత నిబంధనలో భౌతికమైన శుద్ధి గురించి మాట్లాడిన దేవుడు ఆత్మీయ అంతరంగిక శుద్ధి గురించి కొత్త నిబంధనలో మాట్లాడాడు. అది మనం గమనించుకోవాలి. బ్యూటిఫుల్. ఇంకా
సో మనం క్లోజ్ చేద్దామా? డానియల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా? ఓకే అన్న, ట్రై చేస్తాను. ఓకే. తండ్రి మీకు వందనాలు ప్రభా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. మహాగణుడువు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ప్రభా. ఈ దినాన్న ప్రభా తండ్రి దైవత్వము గురించి మాకు తెలియజేస్తావు, మీకు వందనాలు ప్రభా. అయ్యా నీవు ఒక్కడవే దేవుడు అని మేము నమ్ముతా ఉన్నాం. అయ్యా దైవత్వం యొక్క అయ్యా ఆ లక్షణాల గురించి మేము ఎరిగిన వారు అయి ఉంది ప్రభా. తండ్రి నాయన నీవేమై ఉన్నావో దినదినము మేము తెలుసుకొని ప్రభా, ఇంకనూ నీ అందులో భయభక్తులు కలిగి ప్రభా అయ్యా మేము బ్రతుకున్నట్లు మాకు మీరు కృప చూపించమని కోరుతున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రభా తండ్రి నాయన నీవు మాకు ఎంత సమీపంగా ఉన్నావో, నీవు నాయన తండ్రి ఏ విధంగా నీవు మాకు ప్రత్యక్షపరుచుకుంటున్నావో ప్రభా, వాటన్నిటిని బట్టి కూడా ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో చెప్పినటువంటి మాటలన్నిటినీ ప్రభా మా హృదయాల్లో మేము బదులుపరుచుకొని అయ్యా నీ అందు ఇంకా విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెంది నీకు సమీపంగా ఉంటూ ప్రభా, ఇలాంటి ఈ తెగులు దినాల్లో ప్రభా, ఈ దుఃఖ దినాల్లో ప్రభా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా అయ్యా నీ ఎడల మేము భయభక్తులు కలిగి నీకు సమీపంగా ఉంటూ అయ్యా నీకు ఇష్టలుగా బ్రతుకుతూ ప్రభా అయ్యా నీవు మాతో ఉన్నావనే ధైర్యం కలిగి బ్రతుకున్నట్టు మీరే మాకు కృపా కనికరి కటాక్షములు చూపమని కోరుకుంటూ ఇగో నీ పరిచర్య చేసినటువంటి నీ సేవకులను అయ్యా సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ కృప మాకు తోడుగా ఉంచి అయ్యా నీ చిత్తము నీ రాకడ ఆలస్యం అయితే మరొకసారి మేము కలుసుకునే ధన్యత మా అందరికీ దయచేయమని కోరుకుంటూ మరొకసారి మా దేశాన్ని స్వస్థపరచండి. ప్రపంచ దేశాల్లో కరోనా ఆయన ప్రభా వైరస్ తో బాధపడుతున్నటువంటి యావత్తు మానవ జాతి నుంచి ప్రభా నాయన ఈ యొక్క తెగుళ్ళ నుంచి విడిపించమని అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం దేవా. నువ్వు కృప కలిగిన దేవుడు, నువ్వు కటాక్షం కలిగిన దేవుడు, నువ్వు శాంతమూర్తువును, అత్యంత కనికరము కలిగిన దేవుడు కదా నాయనా. నీవు మా పట్ల కృప చూపించమని కోరుకుంటూ మరొకసారి మా దగ్గరలోనే వైజాగ్ లో ప్రభా జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రభా తండ్రి ఆ లీక్ అయిపోయినటువంటి గ్యాస్ వల్ల అనేక మంది చనిపోతా ఉన్నారు ప్రభా. దయచేసి నాయన వాళ్ళు కూడా స్వస్థపరచండి, ధైర్యపరచండి, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. ప్రాంత ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఇదిగో ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్.